ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాను, వాళ్ళు కోటీశ్వర్లు అయిన తర్వాత ఆ కోటీశ్వర్ల మంది మహిళల ఓట్లు మాకు మళ్ళీ పడితే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పే ముందట ఆయనకు ఒక్కటే అడుగుతున్నా నేను, మా 1,00,00,000 మంది మహిళలకు నువ్వు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇయ్యి, నువ్వు ఇస్తా అన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇయ్యి, నువ్వు ఇస్తా అన్న స్కూటీలను ఇయ్యి. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తూ ఊరికొక మహిళనన్నా లక్షాధికారిని చేసి చూపెట్టు, నీ మాటలు నమ్ముతావు. ఆయన అవన్నీ నీళ్ళల్లో దెబ్బేసే మాటలు. ఏ మహిళను కోటీశ్వరరాలు చేసింది లేదు. వాళ్ళ పేషీలున్న మహిళలు మాత్రం కోటీశ్వరరాళ్ళని చేస్తాడు, మహిళా మంత్రులను మాత్రం కోటీశ్వరరాళ్ళని చేస్తాడు. ఇసుక దందాతోటి కానీ ఏ దందాలతోటి కానీ వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ ఏ పేదింటి ఆడబిడ్డ ఆస్తులు అయితే పెరుగుతలేవు. న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేవు? కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తలేవు? దళిత బంద్ ఎందుకు ఇస్తలేవు? బీసీ బంద్ ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఈ ఉన్న పథకాలన్నిటిని అమలు చేస్తలేవు? ఈ అమలు చేసే తెలివి లేదు. కానీ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని పగటి కలలు కంటాడు. మళ్ళీ అదే చూపిస్తున్నాడు మహిళలందరికీ. ఏంటిది? అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాడు. ఈయన మాయ మాటలు నమ్మడానికి ఏ మహిళ సిద్ధంగా లేదు.